ఇప్పుడు ఒక గుడికి వెళ్ళినప్పుడు ఫోటో పెడతారు కదా, ఒక ఫంక్షన్ వెళ్ళినప్పుడు, ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు జీవితంలో అనేక సంఘటనలు పెడతారు. లైఫ్ అంతా బికినీ మీద ఉండరు కదా, జీవితంలో బికినీ అనేది ఒక సంఘటన. అది తను ఏదో పర్సనల్ పిక్నిక్ వెళ్ళినప్పుడు న్యూ ఇయర్కి ఇలా లవ్ సింబల్ పెట్టడం జరిగింది. లవ్ సింబల్ చూశారు, ఆమె బికినీలో ఉన్న డ్రెస్ ఆమె పెట్టింది. ఆ రోజంతా బికినీలో ఉండదు. ఆమెకి తన జీవితం ఉంది, ప్రొఫెషన్ ఉంది, పర్సనల్ లైఫ్ ఉంది, అనేక ఒకేషన్. ఇప్పుడు నేను ఇట్లాగా ప్యాంట్ చొక్కా వేసుకున్నాను ఈ టైంలో, ఈ ఒకేషన్ కాబట్టి. ఇది పెళ్లికి వెళ్తే ఒక రకం ఉంటాయి, ఇంకో దానికి వెళ్తాం. గోవాకి వెళ్ళారు ఎప్పుడంటే మీరు? గోవాకి నేను ఎప్పుడు వెళ్ళలేదండి. సో గోవాలో చాలా మంది బికినీలతో తిరుగుతుంటారు. అక్కడ తప్పు కాదు, చాలా మంది డి విటమిన్ తగ్గిన వాళ్ళు గోవాలో బికినీలు తిరుగుతారట. తెలుసా మీకు ఆ విషయం? డి విటమిన్ తగ్గిన వాళ్ళు, డి విటమిన్ రావాలంటే ఎండ డైరెక్ట్ పడాలి. అందుకనే కొంతమంది బికినీలతో తిరుగుతూ ఉంటారు గోవాలో. అది కూడా ఒక కారణం. మనం చూసి ఒక వ్యక్తి ఒక లాగున్నాడంటే ఎందుకు అలా ఉన్నాడో ఆలోచించాలి. సో ఇది కూడా వాస్తవం. లేదు, ఎక్కడికి వెళ్ళలేదు, విదేశాలు ఎక్కడికి వెళ్ళలేదు. సో అది మనం మంచిగా ఆలోచించుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అదే సార్, మీరు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు సామాన్ల గురించి? అదే చూస్తున్నాను మీరు ఎట్లా అంటారు? అట్లా తప్పు కదా. సామాన్లు మాత్రమే చూస్తామని కూడా అనట్లేదు కదండి. అదే అన్నారు. అన్ని సందర్భాలలో సామాన్లు అంటే ఇష్టము అనటం అంటే ఏంటంటే, కొంతమంది ఎలా చెప్పాలో ఎక్స్ప్రెస్ చేయాలో పదం తెలియక సామాన్ అనేటువంటి పదం మరి సామాన్ అనే పదం అక్కడ ఇంకే పదం ఉపయోగించాలి, ఇంకో పదం ఉపయోగిస్తే అది ఇంకా. ఎందుకంటే సెన్సార్ బోర్డులో ఒక లిస్ట్ ఉంటుంది. సెన్సార్ బోర్డులో ఏదైతే రాంగ్ వర్డ్స్, ఏదైతే గుడ్ వర్డ్స్ అనే లిస్ట్ ఉంటుంది. సామాన్లు అనే పదం సెన్సార్ బోర్డులో ఎక్కడ అసభ్యకర పదం లేదు. సో అందుకని ఆ పదం ఉపయోగించవచ్చు. ఎందుకంటే లేదనుకోండి సెన్సార్ బోర్డు సర్టిఫై బయటకు రాదు ఏది కూడా. సో అందువల్లే చాలా డైలాగ్స్ ఉంటాయి, అవి సెన్సార్ బోర్డు. సినిమా అనేది సెన్సార్ బోర్డు తీసుకుని బయటకు వస్తుంది కదా, మరి అక్కడ ఎటువంటిది కూడా కాదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, శివాజీ గారు ప్రత్యేకంగా మహిళల్ని అందరినీ ఉద్దేశించి చెప్పాడు. అధికారం లేకుండా చేశాడు ఆయన. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక శివాజీ గారు కాదండి, వేరే వ్యక్తి. శివాజీ గారు ఒక మంచి ఉద్దేశంతో అన్నాడు, అధికారం లేకుండా చెప్ప మాట జరిగాడు, మాట తూలాడు. మాట చూడడం కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్షమాపణ చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, శివాజీ గారు, మరొక వ్యక్తి ఉన్నాడు. మీరు చెప్పలే క్షమాపణ. ఎవరు? నేను ఎప్పుడు చూడండి, తప్పైతే క్షమాపణ చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. నేను ఎందుకంటే నేను ఫెమినిస్ట్. నేను స్త్రీ పురుషులకి సమాన హక్కులు ఉండాలని చెప్పే వ్యక్తిని. నేను సమాన హక్కుల కోసం నేను పోరాడుతున్నా, స్త్రీకి స్వేచ్ఛ ఉండాలని కూడా నేను పోరాడుతున్నాను. అక్కడ శివాజీ గారు చేసిన చిన్న, ఎందుకంటే ఆయన చాలా సార్లు అన్నాడు నేను ఏం చేసిన తప్పు చేసాను, నాపై ఏం పొరపాటు అర్థం కావట్లేదు. ఆయన చెప్పాలి. నేను ఉమెన్స్ కమిషన్కి ఆయన వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను, చెప్దాం అక్కడ. ఆయన క్వశ్చన్ కూడా చేసినప్పుడు అక్కడ అందరి ముందే మీడియా ముందు నేను క్వశ్చన్ చేశాను ఆయన్ని ఉమెన్స్ కమిషన్ దగ్గర. ఆయన చెప్తున్నాడు నేనేం చెప్పు చేశాను నాకు అర్థం కావట్లేదు అంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్, శివాజీ గారా మరొక వ్యక్తి అని కాదు, మీ ఇంట్లో మీరున్నారు, మీ పక్కింట్లో మీ నైబర్స్ ఉన్నారు, మీ పక్కింట్లో ఎదురింట్లో ఎవరో ఒక అందమైన అమ్మాయి మీ ఎదురింట్లో ఉంది, లేదంటే మీ పక్కింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అది పబ్కి వెళ్తుందో లేదంటే ఇంకొక చోటుకి వెళ్తుందో, ఆమె బయటకు వచ్చింది, ఎక్కడికో వెళ్తున్నది ఒక డ్రెస్ వేసుకొని. మీరు ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఇటువంటి డ్రెస్ వేసుకోకు, నువ్వు ఇంకో డ్రెస్ వేసుకో అని చెప్పచ్చా? చెప్తే అమ్మాయి ఊరుకుంటుందా? హూ ఆర్ యూ అంటుంది. హూ ఆర్ యూ టు టెల్ మీ? సో మనకు అధికారం లేదు. ఫస్ట్ లేదమ్మా నేను నీకు తండ్రి లాంటి వాడిని అంటే ఇప్పుడు ఇంకా పెద్ద గొడవ అవుతుంది. మంచి చెప్పడానికి మంచి మాట ఒకసారి చెప్పి చూడండి, మీరు ట్రై చేయండి. మీ పక్కింటి అమ్మాయి బయటకు వెళ్తుంటే ఆపండి, ఎందుకు ఇటువంటి డ్రెస్ వేసుకెళ్తున్నావు, వేసుకోకు అని చెప్పండి. అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ ఆమె చెప్తుంది, నేను చెప్పక్కర్లేదు. అడిగి ఒకసారి చెప్పి చూడండి. అంటే మీకు ఏదైనా గుడ్ రిలేషన్ ఉంటే వేరే ఉంటుంది, ఒక కొత్త పర్సన్ అని చూడండి, మీకు ఆడవాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు. అనడానికి మనకు అధికారం లేదు. అసలు హూ ఆర్ యూ ఫస్ట్ క్వశ్చన్, నువ్వెవరు నా గురించి చెప్పడానికి ఉంటుంది. అంటే గరికపాటి లాంటి వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళని కూడా తిట్టుడేనా? గరికపాటి గారు మాట్లాడటం కూడా పొరపాటే. గరికపాటి గారు నైటీల గురించి మాట్లాడటం పొరపాటే, మాట్లాడకూడదు. ఆయన ముందు హాఫ్ కట్ చేసి వెనక ఫుల్ కట్ చేస్తున్నారు అంటున్నాడు. గరికపాటి గారు చెప్పడం ఏంటంటే, ఆయన చాలా సందర్భాల్లో బురద మీద రాయేసి కొడుతూ ఉంటాడు. ఆయన ఒక నాన్ వెజ్ని గెలుక్కోవడం ఒకటి, బురద మీద రాలేసి కొట్టకండి గరికపాటి గారు అని మేము మైనంపాటి వాళ్ళు మీకు సలహా ఇస్తున్నాం. ఎందుకంటే బురద మీద రాయేసి గట్టికి కొట్టామంటే ఆ బురద వచ్చి మన మీద పడుతుంది. బురదకు దెబ్బ తగలటం తర్వాత విషయం, ఆ బురద వచ్చి మన మీద పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి కొన్ని సందర్భాలు. ఎందుకంటే గరికపాటిలో ఆయన చాలా పెద్ద, ఆయన పెద్ద మనిషి, గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఆయన అన్ని తెలిసిన ఆయన. అన్వేష్ లాంటి వాళ్ళు గట్టిగా కొడితే ఏమవుతా, బురద అంతా వచ్చి ఇప్పుడు ఆయన మీద పడుతుంది. ఆయన ఇంకా 4 ఆయన చివరికి అవి ఏదో పట్టుకొని కోసేస్తా అని కూడా అన్నాడు. అంత మాట అనిపించుకోవడం ఎందుకు? మరి మీరు అన్వేషణ సమర్థిస్తున్నారా ఈ విషయంలో? అన్వేషణ నేనేం సమర్థించట్లేదు. ఇప్పుడు ఆయన కూడా మీ లైన్ లోనే ఉన్నారు, మీ ఇద్దరు అన్నదమ్ముల్లాగా బిహేవ్ చేస్తున్నారు కదా. ఎప్పుడు సమర్థించట్లేదండి. మనం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను గౌరవించాలి అనేది నా ప్రిన్సిపల్. ప్రాథమిక హక్కులను అందరం గౌరవించాలి, నేను అందులో ఒకటి.
రాజ్యాంగబద్ధంగా మనం జీవిస్తున్నాం, మనకు రాజ్యాంగం ఏదైతే హక్కులు ఇస్తుందో మనం ఫాలో అవ్వాలి తప్ప. సో ఆ విధంగా కూడా అనటం కూడా కరెక్ట్ కాదు. ఆయన నైటీలు వేసుకుంటే స్తనాల గురించి కూడా చెప్పారు గరికపాటి వారు కొన్ని మీటింగ్స్లో. అవసరమే ఉంది, సరే ఆయన ఒక ప్రవచనాల్లో చెప్పుండొచ్చు. సో అది ఆయన చెప్పారు, వాళ్ళకు ఉన్నటువంటి వారి యొక్క అభిమానులు కూడా విని కొంత తెలుసుకున్నారు, ఆనందించారు. సో ఇక్కడ శివాజీ గారి విషయంకి వస్తే, ఈయన మన పక్కింటి వాళ్ళ మీదే మనకు అధికారం లేదు చెప్పడానికి. ఇంకా కాకుండా ఏమ్మా నేను తండ్రిలాగా భావిస్తున్నానంటే, ఒరే బాబు మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు రా బాబు అంటుంది. వాళ్ళ అమ్మ కూడా వచ్చి గొడవ పెట్టుకుని, నువ్వెవడరా తండ్రిలా అంటే నేను నీకు ఏం వరుస అవుతాను అన్నా అంటుంది కదా. వాస్తవం మాట్లాడుకుందాం, లెట్ ఈస్ ఓపెన్, కరెక్ట్గా మాట్లాడుకుందాం. నువ్వెవడరా బాబు నాకు తండ్రిలాగా ఎలా భావిస్తున్నావు అని వాళ్ళ అమ్మ కూడా వచ్చి గొడవ పెట్టే అవకాశం. ఇట్లా భయంకరమైన సిచ్యువేషన్. అటువంటిది సమాజం మొత్తానికి నేను మీకు తండ్రిలాగా భావించి చెప్తున్నా. ఈయనవడండి తండ్రి అవడానికి. ప్రతి హీరోయిన్ కి అమ్ముంది, ప్రతి హీరోయిన్ కి నాన్న ఉన్నాడు. హీరోయిన్ కి తండ్రి లేదా? నిజ వాళ్ళకి నాన్న లేడా? వేరే అమ్మాయిలకి హీరోయిన్స్ కి నాన్న లేదా? వాళ్ళు చెప్పాలి. అటువంటిప్పుడు శివాజీ గారు చెప్పదలుచుకుంటే, నేను హీరోయిన్ తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాను, మీరందరూ కూడా మీ అమ్మాయిల డ్రెస్సులు మంచిగా ఉండమని చెప్పండి అని వాళ్ళ తల్లిదండ్రులకి ఈయన సందేశం ఇస్తే బాగుండేది. మహిళలను అన్నాడు, అనటం వాళ్ళు హర్ట్ అయ్యారు. అందులో అనసూయ ఇంకా హర్ట్ అయింది. సెన్సిటివ్ లేడీస్ అందరూ కూడా హర్ట్ అయ్యారు. అక్కడ జరిగింది అది. మరి అది హర్ట్ అవ్వడం వల్ల ఇంకేంది, వేరే డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఇంకా హర్ట్ అయ్యారు. అంటే ఈయనేంది కేవలం మహిళలు చీరల్లోనే అందంగా ఉంటారంటారు, వేరే డ్రెస్సులో కాదంటారు. మరి వేరే ఇక్కడ మంచులక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఎందుకు రెస్పాండ్ అయ్యారు ఈ విషయంలో అంటే, పురుషులకి స్త్రీలకి ఆయన వివక్ష చూపించాడు. కేవలము టాప్లెస్ డ్రెస్ వేసుకున్నందువల్ల మాత్రమే నిధి గారి మీద ఆ విధంగా జరిగింది, లేకపోతే జరగదు అన్నాడు. మరి అనిల్ రావుపూడి గారి మీద ఎందుకు జరిగింది? లేటెస్ట్గా ఆయన లాక్కెళ్ళి ముద్దెట్టిపోయారు మెగా ఫ్యాన్స్. ఒక ప్రభాస్ గారి సినిమా, ఏ హీరో అయినా చూడండి, అల్లు అర్జున్ గారి సినిమా ఉంటుంది, ఎంతమంది వస్తారు జనం? వాళ్ళు ఏమైనా టాప్లెస్ డ్రెస్ వేసుకొచ్చారా? వాళ్ళు ఏమైనా ఎక్స్పోజ్ మగవాళ్ళ ఆడవాళ్ళ అని కాదు, ఇద్దరు సేమ్, బోత్ ఆర్ సేమ్. ఇది సెలబ్రిటీస్ లెవెల్లో, సెలబ్రిటీస్ లెవెల్లో ఒక హీరో వచ్చిన మనుషుల ఫ్యాన్స్, హీరోయిన్ వచ్చిన లేడీస్ ముద్దు పెట్టడం వేరు, జెంట్స్ పెట్టడం వేరు సార్. ఇంకొకటి ఏంటంటే ఆ డ్రెస్సులు అనేవి వాళ్ళ చేతిలో ఉండవు. ఒక సెలబ్రిటీ అనేటువంటి వాళ్ళు వేరు. ఆయన చెప్పింది నేను కూడా చెప్తున్నా, సాధారణ మనుషులకు అప్లై చేయొద్దండి, సెలబ్రిటీస్ హీరోయిన్స్. మీ అభిమాన తార ఒక మాట అన్నారు, నా భర్త తప్ప ఇంకెవరు కూడా ఫీల్ అవ్వద్దు నన్ను చూసి, నా ఈ డ్రెస్ లో చూసి అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే గాంధీ గారు చెప్పిన మాటలు అనసూయ గారు చెప్పారు. అమ్మో, అవును మరి గాంధీ గారు, మహాత్మా గాంధీ ఏం చెప్పారండి? మహాత్మా గాంధీ ఏం చెప్పారు? అర్ధరాత్రి ఆడది స్వతంత్రంగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు. ఆడది అర్ధరాత్రి తిరగగలగాలి, నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నాడు. అర్ధనగ్నంగా కాదు, ఆడది అర్ధరాత్రి తిరగగలిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పాడు. ఇట్స్ అ వాల్యూ ఆఫ్ మోరల్ వాల్యూస్. అటువంటి మోరల్ ఫ్రీడమ్ కోసం ఫైటింగ్ చేస్తే అది ఒక ఫ్రీడమ్ అయితే, ఒక ఆడదానికి నిజమైన స్వాతంత్రం రావాలంటే ఆమె నిజంగా కూడా అర్ధరాత్రి స్వేచ్ఛ తిరగగలగాలి. ఈ రోజున అలా జరగట్లేదు సమాజంలో. తను ఏదైనా పని ఉంటుంది, పని మీద వెళ్తుంది, స్వేచ్ఛగా తన ఇంటి ఇప్పుడు అలా జరగట్లేదు బయట. ఢిల్లీ వంటి నార్త్ ఇండియాలో కొన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. అలా ఉండకూడదు. మోరల్ వాల్యూస్, బౌద్ధిజం కూడా అదే చెప్తుంది, బౌద్ధ మతంలో కూడా అదే ఉంది. బౌద్ధ మతంలో ఏముందంటే పరాయి వస్తువుని ఆశించరాదని బౌద్ధ మతంలో ఉంది. మనది కాని వస్తువుని మనం తీసుకోకూడదు అని బౌద్ధ మతంలో ఉంది. వాళ్ళ ప్రిన్సిపల్స్లో అదొక ప్రిన్సిపల్. ఆ విధమైనటువంటి విధంగా ఆవిడ చెప్పింది. ఆ విధమైన మైండ్ సెట్ ఉండాలి, ఆ విధమైన మోరల్ వాల్యూస్ పెంచుకోవాలని వాళ్ళ ఉద్దేశము. సో అది అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు, అనుసరించిన వాళ్ళని వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఎదుర్కొంటారు. అనసూయ గారి జాతకం ఉందా మీ దగ్గర? మీరు జాతకాలు కూడా చెప్తారుగా. అనసూయ గారి జాతకం ఇప్పుడు లేదు. మనం అలా నెట్లో చెక్ చేద్దామా? జాతకం చెప్పగలుగుతారా? ఎట్లుంది ఆమె నక్షత్రం అవి తెలుసా మీకు? మరి అంత వీరాభిమాని కదా మీరు. ఒకటండి, ఇప్పుడు ఒక హీరోని ఎలా చూస్తామో, హీరోయిన్ ఎలా చూస్తామో, అలాగే జబర్దస్త్ ఇప్పుడు ఆమె సినిమా ఫీల్డ్ లో కూడా వచ్చింది, రంగమ్మత్త క్యారెక్టర్ చేసింది. రీసెంట్ గా కూడా మన పుష్ప సినిమాలో అద్దరగొట్టేసింది. పుష్ప సినిమాలో కూడా చాలా పవర్ఫుల్ రోల్, సునీల్ గారిని మీద పడి మరీ కొడుతుంది కదా. మరి పుష్ప 2లో కూడా అద్దరగొట్టేసింది. సో మన అభిమానటువంటి నటినట్లు మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మాకు శివాజీ గారి మీద ఎటువంటి కోపం లేదండి, అలాగే ఒక అనసూయ గారి మీద ఎవరి మీద ఎవరికి ఎటువంటి కోపం లేదు. ఇది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా రెండు రకాల ఆలోచన తీరున్న వాళ్ళ మధ్య కూడా అయినట్టుగా అయింది ఇది. అందువల్ల ఇంతకాలం